రైతు భరోసాపై మంత్రివర్గ ఉపసంఘం కీలక సిఫార్సులు చేసిందని సమాచారం. మరింత సమాచారం మా ప్రతినిధి నగేష్ చారి ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. రాకేష్, రైతు భరోసా పైన కేబినెట్ సబ్ కమిటీ సమావేశం జరిగింది. సచివాలయంలో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, అదేవిధంగా మంత్రులు శ్రీధర్ బాబు, తుమ్మల నాగేశ్వరరావు, పొంగిలేటి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి వీరందరూ కూడా సుదీర్ఘంగా సమావేశం నిర్వహించారు. అయితే కేబినెట్ సబ్ కమిటీ గతంలోనూ చాలా సుదీర్ఘమైన అంశాలపైన చర్చలు, భర్జనలు జరిగినాయి. అయితే గతంలో రైతు బంధు ఉన్న దాన్ని రైతు భరోసాగా మార్చి ఎకరానికి 7,500 రూపాయల చొప్పున 2 విడతలుగా ఇవ్వాలని గతంలో నిర్ణయించారు. అయితే గతంలో ఉన్న పథకంలో లోపాలు ఉన్న కారణంగా వాటిని సరిచేయాలనేది ప్రభుత్వ ఆలోచన. దానికోసం ఈ సబ్ కమిటీ ఏర్పాటు చేశారు. గతంలో ఉన్నటువంటి లోపాలను వాటిని సవరించి కొత్త విధి విధానాలు, అర్హతలను ఖరారు చేసే ఆలోచనతో కేబినెట్ సబ్ కమిటీ గతంలోనే జిల్లాల వారీగా ఉమ్మడి జిల్లాల్లో సమావేశాలు నిర్వహించింది. రైతులతో, రైతు సంఘాలతో, రైతు నిపుణులు, వ్యవసాయ మేధావుల వారందరితో చర్చలు జరిపింది. సలహాలు, సూచనలు స్వీకరించింది. ఇటీవల అసెంబ్లీలో కూడా దీనిపైన స్వల్పకాలిక చర్చ జరిగింది. సభ్యులు కూడా చాలామంది తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. వీటన్నింటినీ క్రోడీకరించి కేబినెట్ సబ్ కమిటీ ఇటీవల కూడా ఒకసారి సమావేశం జరిగింది. ఎల్లుండి కేబినెట్ సమావేశంలో దీనిపైన తుది నిర్ణయం తీసుకోవాలన్న ఆలోచనతో ఈరోజు కేబినెట్ సబ్ కమిటీ మరోసారి సమావేశమైంది. రైతు భరోసా ఎవరెవరికి ఇవ్వాలన్న అంశంపైన జరిగినప్పుడు రాష్ట్రంలో సాగు చేసే ప్రతి రైతుకు కూడా రైతు భరోసా ఇవ్వాలని కేబినెట్ సబ్ కమిటీ అభిప్రాయపడింది. అయితే ఆదాయ పన్ను చెల్లించే వారికి ఇవ్వకపోవడం, అదేవిధంగా కొన్ని ఎకరాల వరకు సీలింగ్ విధించడం అనే అంశంపైన చాలా రోజులుగా తర్జన భర్జన జరిగింది. అయితే ఎలాంటి పరిమితి లేకుండా పంట వేసిన ప్రతి రైతుకు రైతు భరోసా ఇవ్వాలని నిర్ణయించారు. అయితే గతంలో అంటే కేవలం పట్టా పాస్బుక్ ఉన్న ప్రతి భూమికి ఇచ్చే విధానం ఉంది. దానివల్ల అంటే పంట వేయని వారికి కూడా కేవలం రాళ్ళు, గుట్టలు, రోడ్లు ఇలాంటి వాటికి రియల్ ఎస్టేట్ భూములకు కూడా ఇచ్చారన్న అభిప్రాయం ఉంది. కాబట్టి అలాంటి వాటిని తొలగించాలని నిర్ణయించారు. అందుకోసం పంట వేశారా లేదా అనే అంశాలను తేల్చేందుకు వ్యవసాయ శాఖ అధికారులు క్షేత్రస్థాయిలోకి వెళ్లడంతో పాటు శాటిలైట్ ఇమేజింగ్ ద్వారా కూడా అక్కడ పంట వేశారా లేదా అని మరోసారి ధృవీకరించుకునే విధంగా ఒక పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కేబినెట్ సబ్ కమిటీ ఒక నిర్ణయం తీసుకుంది. అయితే దీనికోసం ముందుగా రైతుల నుంచి ఒక దరఖాస్తు రూపంలో స్వీకరించాలని కూడా కేబినెట్ సబ్ కమిటీ అభిప్రాయపడింది. తాము ఎన్ని ఎకరాల్లో పంట వేసాము, ఏ పంట వేసాము, తమకు ఏ విధంగా అర్హులనే విషయాల్ని దరఖాస్తు ద్వారా స్వీకరించి ఆ దరఖాస్తు ఆధారంగా వ్యవసాయ అధికారులు అక్కడికి వెళ్ళి వాటి క్షేత్రస్థాయిలో పరిశీలించి మరొక వైపు సాంకేతిక పరిజ్ఞానం తర్వాత ధృవీకరించుకున్న తర్వాత పంట వేసిన వారందరికీ కూడా రైతు భరోసా ఇవ్వాలనేది ప్రాథమికంగా నిర్ణయం తీసుకున్నారు. ఎలాంటి పరిమితులు లేకుండా పంట ఎన్ని ఎకరాల్లో వేస్తే అన్ని ఎకరాలకు కూడా పూర్తి స్థాయిలో రైతు భరోసా ఇవ్వాలనేది ఈరోజు ప్రాథమికంగా నిర్ణయం తీసుకున్నారు. అయితే కేబినెట్ సబ్ కమిటీ రేపు ముఖ్యమంత్రితో మరొకసారి చర్చలు జరిపిన తర్వాత దీనిపైన తుది నిర్ణయం తీసుకొని ఉంది. ఈ సిఫార్సులన్నిటిపైన ఎల్లుండి కేబినెట్ సమావేశంలో చర్చించి కేబినెట్ ఒక తుది నిర్ణయం తీసుకున్న తర్వాత జనవరి 14 సంక్రాంతి నుంచి విడతల వారీగా రైతులందరికీ కూడా సాగు చేసే రైతులందరికీ రైతు భరోసా ఇవ్వాలని కేబినెట్ కమిటీ సిఫార్సు చేయాలని నిర్ణయించింది. వీటన్నిటికి సంబంధించి కూడా గతంలో ఉన్న విధి విధానాలు వీటన్నిటి పరిగణలోకి తీసుకొని వీటన్నిటికి సంబంధించి కీలక మార్పులు చేర్పులతో తుది విధానాన్ని రైతు భరోసా రూపంలో ఇవ్వాలని కేబినెట్ సబ్ కమిటీ నిర్ణయాలు.